భరోసాకు 15,000 ఇస్తారనో వాళ్ళు ఓట్లేయలేదు సార్. మెయిన్ నిజంగా ఒకవేళ తులం బంగారానికి ప్రజలందరూ ఆశపడి ఉంటే మొత్తం అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ అయి ఉండాలి కదా. మరి మిగతా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎందుకు గెలిచింది, కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది? ఎప్పుడైనా ఆలోచించారా సార్? మీ ఆలోచించే విధానాన్ని దయచేసి మార్చమంటున్నా నేను. మాటికి తులం బంగారానికి ఆశపడి ఎగేసుకొని పోయి ప్రజలు తులం బంగారం కోసమో 15,000 కోసమో ఓట్లేయలేదు సార్. మార్పు కోసం ఓట్లేశారు. మీ అహంకారానికి ఓట్లేశారు. మీ అహంకారము, మీ అవినీతి ఎమ్మెల్యేలు వాళ్ళు పెట్టే ఇబ్బందులు భరించలేక బీఆర్ఎస్ పార్టీ వద్దనుకొని ఆయా నియోజకవర్గాల్లో మీ ఎమ్మెల్యేలను ఓడిగొట్టారు తప్ప కేసీఆర్ వద్దు అని వాళ్ళు అనుకోలేదు. అలా అనుకొని ఉంటే కేవలం 2% ఓటింగ్తోనే మీరు ఓడిపోయే వాళ్ళ. ఈ ఓటింగ్ అనేది మీ అహంకారానికి, మీ బీఆర్ఎస్ నాయకులకు వచ్చినటువంటి అహంకారానికి, తన పొగరకు ప్రజలు వేసినటువంటి శిక్ష. నేను మళ్ళా చెప్తా ఉన్నా, అవినీతి పరులు దళిత బంధు, మీరు పెట్టిన దళిత బంధు మంచిదే అయి ఉండొచ్చు, కానీ ఎట్లనైతే రైతు బంధు అకౌంట్లలో పడాలని చెప్పిండ్రో అట్లనే దళిత బంధు కూడా అకౌంట్లో పడి ఉంటే బాగుండేది. అనవసరంగా మీ ఎమ్మెల్యేలకు పెత్తనం అప్పచెప్పి మీ పార్టీ కార్యకర్తలకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి దాన్ని 2 లక్షలు వీళ్ళు అప్లై చేసుకొని పంచుకోవడం జరిగింది కేసీఆర్ గారు. మీకు ఇవన్నీ తెలియవా? ఇప్పుడు ఎవరైతే ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఉన్నారో మళ్ళా ఇంకా మీరు వాళ్ళనే పక్కన పెట్టుకున్నారు కదా. ఎవరినైతే రౌడీలను పెట్టుకొని పోలీసులను గ్రిప్లో పెట్టుకొని అడ్డమైన కేసులు పెట్టి ప్రశ్నిస్తే ప్రజాస్వామ్యం లేకుండా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మీ పార్టీ నాయకులు ఓట్లేసినారు, మీ పార్టీ నాయకులు తూట్లు పెడుచున్నారో దానికి సార్ ప్రజలు బుద్ధి చెప్పింది. తులం బంగారం కోసమో లేకపోతే ఇంకా దేనికోసమో కాదు సార్ కేసీఆర్ సార్. ప్రజలు బుద్ధి చెప్పాలనుకున్నది మీ అహంకారానికి, ప్రజలు బుద్ధి చెప్పాలనుకున్నది మీ ఎమ్మెల్యేలకు. వీళ్ళని నిలబెడితే ఓట్లు వేయవు, ఓట్లు రావు సార్. మీ బీఆర్ఎస్ ఓడిపోతుందంటే ఏమన్నారు సార్ మీరు? కుక్కని నిలబెట్టిన ఓట్లు మేము గెలుచుకుంటామన్నారు మీరు. కుక్క నిలబెట్టినా మేము గెలుచుకుంటామని చెప్పి కేసీఆర్ గారు మీరు మాట్లాడలేదా సార్? అంటే అది అహంకారం కాదా? మరి కుక్క నిలబెట్టారు కదా అంటే మీ ఎమ్మెల్యేని కుక్కలతో సంబోధించినారు. మరి వాళ్ళే ఓడిపోయినారు కదా. ఎందుకు ఓడిపోయినారు? వాళ్ళ అవినీతి వాళ్ళని ఓడగొట్టింది, వాళ్ళ పొగరు వాళ్ళని ఓడగొట్టింది. వాళ్ళ నియోజకవర్గంలో ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ జేబులో గంజాయి పెట్టి పోలీసులు అడ్డగోలుగా కేసులు పెట్టి సిఐలను మేపుకుంటా ఎమ్మెల్యేలు గ్రిప్లో పెట్టుకుంటా ఇష్టానుసారం అవినీతికి వాళ్ళు మద్దతు ఇచ్చినారు సార్ కేసీఆర్ సార్. అందుకే సార్ ఆ నియోజకవర్గాల్లో మీరు కుక్క నిలబెట్టినా గెలవలే. ఎందుకు? డబ్బుల కోసం కాదు సార్, 15,000 కోసం కాదు సార్, డబల్ బెడ్రూమ్ ఇల్లు కోసం కూడా కాదు సార్. పేపర్ లీకేజ్ అయ్యింది కదా, కాలేదా సార్? పేపర్ లీకేజ్. ఉద్యోగాలు అమ్ముకున్నారు కదా, అమ్ముకోలేదా సార్ ఉద్యోగాలు? 46 జీవో తెచ్చినారు కదా, తేలేదా సార్ 46 జీవో? కోర్టు చెప్పినా సరే 2008 డిఎస్సీలకు ఉద్యోగాలు ఇచ్చిరా సార్ మీరు? ఈ వైఫల్యాల వల్ల ఎవరన్నా కలిసినరా సార్ మీరు? మీ ఎమ్మెల్యేలన్నా కలిసినరా సార్ మీరు? ఎవరన్నా ఏమైనా ప్రాబ్లం చెప్పుకుందామని వస్తే అట్లీస్ట్ ముఖ్యమంత్రిగా మీరు ఎవరితో మాట్లాడినరా సార్ మీరు? ప్రజలకి దూరమైనారు కాబట్టే ప్రజలు మీకు దూరమైనారని చెప్పి నేను మరొక్కసారి బల్లలేదు ఇడ. కానీ మీకు కూడా తెలుసు, మీ సర్వేలు కూడా మీరు చేయించుకున్నారు. వీటి వల్ల ఓడిపోయినారు సార్. ఏదో ప్రజలకు అత్యాశకు పోయి వీళ్ళేదో ఇచ్చేస్తారని చెవులో పువ్వు పెట్టడానికి కాదు. ఒక్కసారి మిమ్మల్ని ఓడగొడితే ప్రజల విలువ కూడా మీ పార్టీ నాయకులకు తెలుస్తుందని ఓడగొట్టినారు. ఒకవేళ మీరన్నదే నిజమైతే, ఒకవేళ ప్రజలు డబ్బుల కోసమే మమ్మల్ని ఓడగొట్టినారు, ప్రజలు 15,000 కోసమే మమ్మల్ని ఓడగొట్టినారు, ప్రజలు తులం బంగారం కోసమే మమ్మల్ని ఓడగొట్టినారు అని చెప్పి మీరు అనుకున్నట్లయితే మరి మిగతా నియోజకవర్గాల్లో కూడా కేసీఆర్ పార్టీ ఉండేది కాదు కదా. మిగతా నియోజకవర్గాల్లో కూడా మీ పార్టీ ఎమ్మెల్యేలు 34 మంది గెలిచేవాళ్ళు కాదు కదా. ప్రధాన ప్రతిపక్ష హోదాను ప్రజలు మీకు ఇచ్చేవాళ్ళు కాదు కదా.
సో డబ్బుల కోసం కాదు సార్, మీ అహంకారాన్ని అణగదొక్కాలని. మీ అహంకారం ఏర్లై పారుతా ఉంది తెలంగాణలో. ఒక్కసారి కేసీఆర్ గారు కిందికి దిగి చూడండి. ఒక్కసారి కేసీఆర్ గారు మీ అడుగులకు మడుగులతో భజన చేసేటువంటి భజనా మండలిని నమ్మకండి. ఒక్కసారి కేసీఆర్ గారు మీ అవినీతి ఎమ్మెల్యేలను పీకి పడేయండి సార్. కొత్త వాళ్ళకి టికెట్లు ఇమ్మంటే కూడా అహంకారానికి పోయి టికెట్లు ఇవ్వండి ఎవరు సార్? ఎక్కడెక్కడైతే మీరు టికెట్లు మార్చలేదో అక్కడక్కడే కదా సార్ ఓడిపోయినారు. మిగతా దగ్గర అందరు గెలిచినారు కదా సార్. కొత్త వాళ్ళకి ఎక్కడెక్కడైతే టికెట్లు ఇచ్చినారో అక్కడ అందరు గెలుచుకున్నారు కదా సార్. పాత వాళ్ళే కదా సార్ ఓడిపోయింది. మరి అప్పుడు కూడా మాస్ వంటోళ్ళం ఇదే ప్రశ్నించి గొంతుకలం ఇదే గొట్టంగాలం చెప్పినాం కదా సార్. మార్చండి మార్చండి మార్చండి, మేము మేలుగోని చెప్తున్నాం, వీళ్ళకి టికెట్లు ఇవ్వకండి అని చెప్పినాం కదా సార్. అయినా కానీ మీరు టికెట్లు ఇచ్చినారు కదా సార్. మరి ఎవరు చేసుకున్నారు సార్ పాపం? చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవా అంతే సార్. రేవంత్ రెడ్డికైనా, కేసీఆర్కైనా, కిషన్ రెడ్డి గారికైనా, బండి సంజయ్ గారికైనా, బీజేపీ నాయకులకైనా ఎవరికైనా చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవా. కర్మ హిట్స్ కర్మ బూమరాంగ్, దట్స్ ఇట్. సో దయచేసి మీరు బయటికి రావాలని తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది కూడా కోరుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్లో ఉన్నటువంటి చాలామంది కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. ఎందుకు? అఫ్ కోర్స్ తెలంగాణ అఫీషియల్ పేజ్లో కూడా ఫామ్ హౌస్ పాలన అని చెప్పి క్రిటిసైజ్ చేసి ఫామ్ హౌస్ పాలన బాగుందా లేకపోతే ప్రజల వద్దకు పాలన బాగుందా అంటే ఫామ్ హౌస్ పాలనే బాగుంది అని అంటున్నారంటే మరి ప్రజలు ఎవరిని నమ్ముతున్నట్టు? ఎవరి మీద ప్రజలకు ప్రేమ ఉన్నట్టు? కేసీఆర్ మీద ప్రజలకు ప్రేమ ఉంది సార్. కానీ దాన్ని ఎవరు దూరం చేసుకున్నారు సార్? ఇప్పటికీ ప్రేమ ఉన్నది, ఓట్లేసినా ఉంది, ఓట్లు లేకపోయినా ఉంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రధాన అంశము. అంటే ఇంతమంది మీరు బయటకు వచ్చి ఇప్పుడు కూడా మాట్లాడాలని కోరుకుంటున్నారంటే అర్థం చేసుకోండి. కేటీఆర్ మాట్లాడినా, హరీష్ రావు మాట్లాడినా, మీ బిడ్డ కవితక్క మాట్లాడినా, ఎవరు మాట్లాడినా రెస్పాండ్ కానీ పబ్లిక్. ఒక కేసీఆర్ మాట్లాడితే ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు? ఒక కేసీఆర్ మాట్లాడితే టీఆర్పీ రేటింగ్లు ఎందుకు వస్తున్నాయి? ఒక కేసీఆర్ కోసం లైకులు ఎందుకు వస్తున్నాయి? అంటే దట్ ఈస్ కేసీఆరే కదా. మరి మీకు కూడా గ్రేట్నెస్ ఉన్నట్టే కదా. మరి దానికోసమైనా మీరు ప్రజల వద్దకు రావాలి కదా. ప్రజలు ఓడగొడితే ఇంట్లో కూర్చుంటామన్న డైలాగులు మర్చిపోండి. ఈ అహంకారం వద్దనుకున్నారు. ప్రజల వద్దకు కేసీఆర్ రావట్లేదని చెప్పి కేసీఆర్ మీద కోపంతో ఓట్లేలే. పబ్లిక్ అడిగిండ్రు మీ మీద అంతే. ప్రజాస్వామ్యబద్ధంగా గెలుపోవటంలో సహజమని చెప్పి మీరే అంటారు కదా. మళ్ళీ ఎందుకు ఈ మాటలన్నీ? ఎందుకు ప్రజలను ఉద్దేశించి మీరు మాట్లాడతారు? సో ఇప్పుడు కూడా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అండ్ కేసీఆర్ గారు ఇప్పుడు కూడా ప్రజలు కోరుకునేది ఏంటంటే మీ పాత చింతకాయ పచ్చళ్ళు ఉన్నారు కదా, ఎవరైతే మీ పాత ఓడిపోయిన ఎమ్మెల్యేలు, ఎవరైతే అవినీతి బ్యాచు వీళ్ళు ఉన్నారో మళ్ళా గిట్లా వాళ్ళని ఎంకరేజ్ చేసి నియోజకవర్గపు జిల్లా అధ్యక్షులుగా వాళ్ళనే పెట్టి మీరు మళ్ళా మేము ఓట్ల అడగనికి బరిలో నించుంటామంటే ఎవ్వడు ఓటేయడు. ఫ్రెష్ ఫేసెస్ని పెట్టి యువ రక్తాలను ముందరికి తీసుకొచ్చి ఫీల్డ్లో తిరిగే వాళ్ళు, ప్రజల మధ్యలో ఉండే వాళ్ళని తీసుకొస్తేనే ప్రజలు మళ్ళా బీఆర్ఎస్ని నమ్ముతారు. ఏ ఉద్యమకారులనైతే బీఆర్ఎస్ పార్టీ తరిమి కొట్టిందో, ఏ ఉద్యమకారులనైతే మీరు కాదనుకొని వెళ్ళిపోయారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మీరు మళ్ళా కలుపుకోపోవాలి. మళ్ళా ఉద్యమకారులకు మీరు అవకాశం ఇవ్వాలి. మీకు ఒక లెసన్ నేర్పించారు కదా. ఎవరినైతే మీరు నెత్తిన పెట్టుకున్నారో, ఎవరినైతే ఇష్టం వచ్చినట్టు దోచుకోరా, నేను కూడా కళ్ళు మూసుకొని ఉంటా, నేను ఏం అనని అంటారో వాళ్ళే వెన్నుపోటు పొడిచి మరి మీ పార్టీలోకి వెళ్ళిపోయిండ్రు కదా. పోచారం శ్రీనివాస్ రెడ్డికి మీరు అంత వాల్యూ ఇచ్చారు. ఆ నియోజకవర్గంలో పోచారం శ్రీనివాస్ రెడ్డికి కాకుండా ఇంకొవరు లేనట్టే వేరే వాళ్ళకి టికెట్ లేకుండా మళ్ళీ ఆయనకే ఇచ్చిండ్రు. ఏమైంది? వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోలేదా? కేశవరావు బిడ్డను మేయర్ని వేసిర్రు. వేరే వాళ్ళు కూడా ఉన్నారు మేయర్లు అవ్వడానికి కాంపిటీషన్లో. కానీ ఏమి రాని కేశవరావు బిడ్డను తీసుకొచ్చి మేయర్ని చేసిర్రు. ఏం చేసిర్రు సార్? వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయినారు కదా. అదే మీరు ఉద్యమకారులకి అవకాశం ఇచ్చి చూడండి సార్. ఉద్యమకారులను ఎవరినైతే